మిషన్‌తో పని లేకుండా ఈ ఒక్క కుట్టు నేర్చుకుంటే చాలు మిషన్ కన్నా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ కుట్టనమాట. ఈ కుట్టుతోటి వేస్ట్ క్లాత్స్‌తో నేనైతే కొన్ని ఐటెమ్స్ అయితే కుట్టాను. అవి నేను ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాననమాట. నాకైతే చాలా ఎక్సలెంట్‌గా పనిచేశాయి. మీకు కూడా నచ్చితే మాత్రం మీరు ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఏ సీరియల్, సినిమా చూసుకుంటూ ఇది కుట్టేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్‌లో కుట్టేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. వేస్ట్ క్లాత్స్ అందరి ఇంట్లోనే దొరుకుతాయి. నాకైతే అందరికీ యూజ్‌ఫుల్ అయిన వీడియో అనే అనుకుంటున్నాను. మీకు ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ అనేది నాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఓన్లీ వేస్ట్ క్లాత్స్ తోటి అంటే ఇదేంటి చూసారా ఈ క్లాత్ ఇది ఆల్రెడీ నేను డోర్ కర్టన్స్‌గా వాడాను. డోర్ కర్టన్స్ అనేవి నేను కబోర్డ్‌లో పెట్టడము ఎలకలైతే కొరికేసాయి. అందుకని చెప్పి వీటిని ఇంకా 4 పీసెస్‌గా చేసేసి తలగాడికి గలేబులైతే కుడుతున్నాను. గలేబులంటే అందరూ మిషన్‌కి ఇచ్చేస్తారు. ఒక కుట్టుతో ఒక 2 నిమిషాల్లో పని అయిపోతుంది అని అనుకోవచ్చు. కానీ కుట్టు మిషన్ కన్నా చాలా మంచిగా యూజ్ అయ్యే ఈ కుట్టు అయితే మాత్రం చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. మనం ఏదో సీరియలో, ఏ సినిమాయో లేదంటే యూట్యూబ్ అలా చూస్తూ మనం వీడియోస్ అయితే హాఫ్ అన్ అవర్‌లో టైం పాస్‌గా చేసుకునే పని అనమాట ఇది. దీనికోసం మనం డబ్బుల్ని పెట్టవసరం లేదు. అలానే కొంచెం టైం పెడితే చాలు చాలా అందమైన గలేబులైతే వచ్చేస్తాయి. మీరు క్లాత్ ఎంచుకునే బట్టే ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఏ తలగాడికి గలేబి కుట్టాలనుకుంటున్నానో ఆ తలగాడి యొక్క సైజ్ అయితే చూసుకున్నాను. ఎంతవరకు కుడితే బెటర్‌గా ఉంటుంది ఏంటి అనేది. ఆ అంచులైతే చూసారు కదా! అవైతే ఎలకలు కొట్టేసాయి. మీకు క్లియర్‌గా స్ట్రైట్‌గా ఉంటే నో ప్రాబ్లము. లేదు అక్కడక్కడ కటింగ్ అలా ఉంటే స్ట్రైట్‌గా కట్ చేసుకోండి. కొలత తీసుకొని స్ట్రైట్‌గా అయితే సిజర్‌తో కట్ చేసుకోండి. అటువైపు, ఇటువైపు మొత్తం 3 సైడ్స్ అయితే కుట్టాలి. యాక్చువల్ అయితే 2 సైడ్స్ కుట్టేసి థర్డ్ సైడ్ ఏంచో మనం పిన్స్ కానీ లేదు అంటే హుక్స్ కానీ లేదు అంటే థ్రెడ్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది. జిప్స్ ఉంటే జిప్స్ కూడా మనం కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే చూసారు కదా ఇదే కుట్టు అనమాట. మనం నార్మల్గా థ్రెడ్స్ తీసుకొని సైజు అటు ఇటు క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దగ్గరగా కుట్టుకోవాలండి. దూరం దూరం కుట్టు వేసుకుంటే మాత్రం మధ్యలో గ్యాప్ వచ్చేసి తొందరగా ఊడిపోతాయి అన్నమాట. దగ్గర దగ్గర కుట్టుకుంటూ వెళ్తే మాత్రం చాలా బాగా కుట్టు మిషన్ కుట్టు అయినా ఊడిపోతుందేమో కానీ ఇది కుట్టు అయితే అస్సలు ఊడదు. వేస్ట్ క్లాత్స్ అయితే ఉంటాయి కదా! వేస్ట్ క్లాత్స్‌తో నేనైతే తలగాళ్ళు కుడతాను. ఆ తలగాళ్ళలోకి గలేబులైతే ఇలా కుట్టుకుంటాననమాట. 3 వైపులా మొత్తం క్లోజ్ చేసుకున్నట్టు కుట్టేసుకుంటాను. ఇంకా బయట నుంచి క్లాత్స్ రాకుండా అని చెప్పి. వేస్ట్ క్లాత్స్ అయితే చూసారు కదా! ఈ లోపల ఉన్నవన్నీ వేస్ట్ క్లాత్స్ అనమాట. నేను యూజ్ చేశా చూసారు కదా! ఇవి కుట్టుకొని దగ్గర దగ్గర 4, 5 ఇయర్స్ అయితే అవుతుంది. ఇవి నీట్‌గా వాష్ చేసుకొని 2 డేస్ మన ఎండలో వేసుకుంటే నీట్‌గా అయిపోతుంది. ఎందుకంటే లోపల ఉన్నవి కూడా వేస్ట్ క్లాత్సే కాబట్టి తొందరగానే ఆరిపోతాయి. దానికి ఏం ప్రాబ్లం లేదు. వాషింగ్ మిషన్‌లో కూడా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇవేంచం మసగుడ్లు అంటారు కదా! కిచెన్లో బాగా యూజ్ చేసేవి. లేడీస్కి అయితే చాలా యూజ్ఫుల్ అనమాట. ఇవి మనం డబ్బు పెట్టి కొనాలి అంటే చాలా కాస్ట్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే వేస్ట్ కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా! మన పిల్లలు కానీ మనవి కానీ ఏవైనా లెగ్గిన్ ప్యాంట్స్తో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. అంతకుముందు నేను లెగ్గిన్ ప్యాంట్స్తో కూడా చేశాను. కాటన్ డ్రెస్సులు ఉంటే మరీ మంచిదనమాట. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు అనుకోవచ్చు. నార్మల్గా ఒక క్లాత్ని తీసుకొచ్చి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అలా క్లాత్ యూజ్ చేసుకుంటే ఏంటంటే కాలిపోతుందేమో అని భయం వేస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తాను ఎలాగ దీనికి హ్యాండిల్తో పట్టుకొని ఏ పెద్ద పాత్రలైనా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వేడి నీళ్ళు దించుకునేటప్పుడు భయం కూడా ఉండదు. పట్టకర్ని యూజ్ చేస్తే మనకి కొన్నిసార్లు నీళ్ళు ఒలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పాలు ఒలిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం భయం వేస్తుంది. పట్టకరతో పట్టుకోలేము. అలానే క్లాత్ని 2 వైపులా పట్టుకొని దించుతూ ఉంటాం. అలా దించడం వల్ల ఏంటి అంటే క్లాత్ అనేది ఫైర్లోకి వెళ్ళి అగ్గిలోనికి వెళ్ళి కాలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలాగ మనం ఒక 2 అయితే చేసుకున్నామంటే చక్కగా మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. వేడి నీళ్ళు దించేటప్పుడు కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు. నేను ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాను. మా అమ్మ అయితే ఇలానే యూజ్ చేస్తుంది. మా అమ్మ దగ్గర నుంచి అయితే నేను నేర్చుకున్నాను. మా బాపకు కూడా ఇలాంటివి కుట్టేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఇది చూసారు కదా! సేమ్ నేను అక్కడ గలేబీలకి యూజ్ చేసిన కుట్టే ఇక్కడ కూడా యూజ్ చేశాను. కానీ కొంచెం దగ్గరికి మనం కుట్టుకుంటూ ఉండాలి. ఫోల్డింగ్ కూడాను నీట్గా మనం చూడడానికి కూడా అఫిషియల్గా ఉండేటట్లు ఫోల్డ్ చేసుకొని నీట్గా దగ్గరగా కుట్టుకుంటే మాత్రం చాలా రోజులైతే యూజ్ అవుతాయి.
చాలా సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇది యూజ్ చేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా ఆరిపోతాయి కూడా, వాషబుల్ అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది. నేను ఇక్కడ అయితే మీకు కుట్టు చూపిద్దామని చెప్పి పింక్ కలర్ థ్రెడ్తో అయితే కుట్టాను. మీరు అలా కాకుండా ఇప్పుడు బ్లాక్ తీసుకున్నాను కదా, బ్లాక్ కలర్ కుట్టుతో దారంతో అయితే కుట్టారు అంటే నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంటాయి. మనం బయట కొనే క్లాత్స్ లానే ఉంటాయి అన్నమాట. పట్టుకోవడానికి కూడా చూసారు కదా, చాలా హ్యాండ్లీగా ఉంటాయి. అలాంటివి ఒక 2 కుట్టుకున్నామంటే చూసారు కదా, నేను పాతవైతే చూపిస్తున్నాను. ఇవి నేను ఇలానే యూజ్ చేస్తాను. ఎంత పెద్ద పాత్రలైనా సరే, మనం వేడి నీళ్ళైనా పాలైనా ఏవైనా సరే ఎంత ఈజీగా అయితే దించుకోవచ్చు. ఈ వీడియో ఎలా అనిపించింది?